అంకారావు గారే కదా సార్ ఉంది? అవునవునండి. అదే అంకారావు గారికి అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇవాళ మంచి తీర్పు వచ్చింది. ఇవాళ అగ్నిమాపక విభాగపు ఐపీఎస్ ఆఫీసర్ పూర్వపు సిఐడి డీజీగా చేశాడు, డిఐజీగా చేశాడు. అతను చెయ్యని అవినీతి అంటూ లేదు. ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కావాలని చెప్పి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. జగన్ చారదీశాడు అంటే అతను అవినీతిపరుడైన అధికారి అయితే తప్ప నిజాయితీపరుడైన అధికారిని పొరపాటును కూడా అతను వేసుకోడు. వాళ్ళందరినీ కూడా ఏదన్నా ఉంటే నిజాయితీ పరులను లూప్ లైన్లో పెట్టేస్తాడు. మనకు అదొక్కటే గుర్తు. ఇవాళ వాళ్ళ నాన్న దగ్గర క్వాలిఫికేషన్స్ వేరే అంటారా? అక్కడ సపరేట్, అది రాజారెడ్డి రాజ్యాంగం, అది అంబేద్కర్ రాజ్యాంగం కాదు. కాబట్టి అక్కడ వాళ్ళు కొన్ని టెస్టుల్లో పాస్ అయి ఉండాలి. ఈ లేడీస్ని, జత్వానీ లాంటి మహిళల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్కడ కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చే అంత సామర్థ్యము, భయము, బరితెగింపు అవి ఉండాలి. ఇలాంటివి ఉంటేనే వాళ్ళ దగ్గర మనగలుగుతారు. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాలని ముందస్తు బెయిల్ 42 పేజీలు ఇస్తే 49 పేజీలు ఇస్తే సుప్రీంకోర్టు ఆ రోజే కామెంట్ చేసింది. ఏంటి ట్రయల్ కూడా మీరే నిర్వహించారా అని చెప్పి కామెంట్ చేసింది. అంత విధంగా వాళ్ళు బెయిల్ ఇస్తే ఇవాళ ఒక కలంపోటుతో జడ్జెస్ ఇద్దరు కూడా ఇచ్చి 3 వారాలు టైం ఇచ్చి లొంగిపోమ్మని చెప్పారు. ఇంకా అతనికి అంతకంటే గత్యంతరం లేదని. కాకపోతే ఈ 3 వారాల్లోనో వారంలోనో దేశం దాటిపోతాడేమో. కొద్దిగా ఈ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం అతని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఇవ్వాలిగా, లుకౌట్ నోటీసులు ఇవ్వాలిగా. లుకౌట్ నోటీసులు కానీ ఏదన్నా కానీ, ఏ నోటీసులు అన్నా కానివ్వండి, అతన్ని పారిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఇన్ని నేరాలు చేసిన వాళ్ళు ఎటైనా వెళ్ళిపోవచ్చు. అది పెద్ద ఇదేం కాదు. జగన్ జమానాలో ఎవరైనా కూడా ఆ అవకాశాన్ని చక్కగా వీళ్ళు కూడా సహకరిస్తారు. కాబట్టి దాంట్లో ఆరితేరిన వాళ్ళు జగన్ ముఠా అంతా కూడా. ఇవాళ క్లియర్గా ఎస్సీ ఎస్టీలు దాంట్లో ఈ విధంగా నేను ఒకటి చెప్తాను సార్. మీరు ఒక మాట అన్నారు చిన్న ఇప్పుడు పారిపోతారు అని అంటే అవకాశం ఉండదు ఇంకా. ఎందుకంటే మీరు అనొచ్చు, మీరు గతంలో వీళ్ళందరికీ ఇదే కదా, వెళ్తారేమో పారిపోతారేమో అంటే. ఇలా ప్రయత్నం చేసిన వారు వెనక్కి పంపించారు చాలామందిని ఎయిర్పోర్ట్లో తిప్పి. లుకౌట్ నోటీసులు ఉంటే ఇప్పుడు మీకు అవినాష్ విషయంలోనే అదే జరిగింది, ఇతర కొంతమంది విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీసులు అంత సీరియస్గా తీసుకున్నారు, అధికారులు ఎక్కడా కూడా వదిలేయట్లేదు అని చెప్పడానికి. అవునులేండి, ఎక్కడా వదిలేయట్లేదు అధికారులు. ఇది ఇవాళ ఇంత రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా మళ్ళీ అప్పీల్ చేయబట్టే ఇవాళ దొరికిపోయాడు సంజయ్. అప్పీల్ కనుక లేకపోయినట్లయితే ఆ విధంగానే తిరిగేవాడు ఇతను కూడా. ఇవాళ ఇతనే కాదని మనం చూసాం, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఈ విధంగా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ ఇప్పుడు ఎట్లా జైళ్ళల్లో ఉండి నరకం అనుభవిస్తున్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులతో బయట వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా తలెత్తుకోలేకపోతున్నా, అనేక రకమైన వివాహాలకి, ఫంక్షన్స్కి హాజరు కాలేక వాళ్ళ కుటుంబ సభ్యులు తలెత్తుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ విధంగా ఉన్నారనేది అర్థమైతే, కొంతమంది మనకు ఒక అక్కడక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఆ విధంగా ఏ విధంగా జైలుకి వెళ్ళారో, ఏ విధంగా బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏ విధంగా తీసుకొచ్చాడో మనం చూసాం అన్ని మీడియాలో. కానీ ఆమె జగన్ గవర్నమెంట్ రాగానే మళ్ళీ ఏరుకోరి ఆంధ్రప్రదేశ్ రావటం, మళ్ళా తప్పుడు పనులు చేయటం, మళ్ళా కేసుల్లో ఇరుక్కోవటం, నిన్నగాక మొన్న మళ్ళా సుప్రీంకోర్టు అదే తెలంగాణ హైకోర్టు రిజెక్ట్ చేయటం, ఇవన్నీ అట్లా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒకసారి అరెస్ట్ కాబడి మళ్ళా నేరాలు చేయడానికి వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అసలు ఏ టైప్ ఆఫ్ దొంగలో కూడా నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు దొంగలనాలా, దొరలనాలా, మరి దొంగతనం చేసి మళ్ళా దొంగతనం చేసి పట్టుబట్టడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి వీళ్ళందరినీ మాయ చేసినట్టున్నాడు. 25 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తానే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటాను, మీరు నాకు సహకరించండి, మీ వాటాలు మీకు అందజేస్తాను అని చెప్పి అందరినీ వాళ్ళ సైకో బ్యాచ్ని అందరినీ కూడా రెచ్చగొట్టి, లేకపోతే గత 40-50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాయకులు ఏమైనా చెప్పినా కూడా రెచ్చిపోయిన సంఘటనలు మనం ఎక్కడా కూడా రాష్ట్ర కార్యాలయాల మీద ఒక ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఎస్జీ సెక్యూరిటీ రక్షణలో ఉన్నటువంటి జాతీయ నాయకుడు ఇంటి మీద ఎమ్మెల్యేలు దాడి చేయటం మనం ఎక్కడా చూడరు. ఇలాంటి సంఘటనలన్నీ కూడా ఒక జగన్ ప్రభుత్వంలోనే, జగన్ జమానాలోనే జరిగినాయి. ఆ విధంగా జరిగినాయి అంటే కారణం ఏంటండి? దాన్ని బట్టి అర్థం చేసుకోవటి. ఇతను ఏంటంటే ఏ విధంగా అవినీతి తప్పు లేదు, అరాచకం తప్పు లేదని వాటిని రాజారెడ్డి రాజ్యాంగం సాక్షిగా దానికి ఒక రాజముద్ర వేశాడు. పోలీసులు కూడా జీహుజూర్ అన్నారు. మనం మొట్టమొదటి రోజు చూసాం సార్, ప్రమాణ స్వీకారం అయిపోగానే ఐఏఎస్లతో కలెక్టర్లతో మీటింగ్ పెట్టాడు చీఫ్ సెక్రటరీలు ఐఏఎస్లతో. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాటు ప్రజల పరిష్కారం ఎక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించాడో ఆ ప్రజావేదికను రేపు ఐపీఎస్ ఆఫీసర్ల మీటింగ్ అయిపోగానే కూలగొడుతున్నానంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ చప్పట్లు కొట్టారు. చాలా సిగ్గనిపించింది నాకు ఆ రోజు.
అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ప్రజావేత్త కూలగడతామంటే ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేత్త కూలగొడతానంటే వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోవాల్సిన వీళ్ళు చప్పట్లు అది కొట్టి హర్షం అక్కడే వ్యక్తం చేశారు. సమీక్షలో కూర్చొని అక్కడ ఉపయోగించుకొని అక్కడే కూర్చొని ఇక్కడి నుంచే కూలగొడుతున్నాం అని చెప్పారు. అక్కడి నుంచే ప్రభుత్వం కూలిపోయింది, ఇక స్టార్ట్ అయింది. అదే సార్ నేను చెప్పేది, ఈ ఐఏఎస్ల పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఐఏఎస్ల కంటే ఎంఆర్ఓలు నయం అనిపిస్తున్నారు, ఈ ఐపీఎస్ల కంటే హోంగార్డులు ఏఎస్ఐలు నయం అనిపిస్తున్నారు. వీళ్ళ పరిపాలన వీళ్ళని చూస్తుంటే వాళ్ళైనా భయపడుతున్నారు. కానీ ఏదన్నా రూల్స్ ఇది ఇవ్వాలంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే అందరూ చేస్తున్నారంటే దాదాపుగా 70% ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా సివిల్ సర్వెంట్లు అంటే సర్వెంట్లు లాగానే చూస్తున్నారు తప్ప వాళ్ళకు ఒక హోదా, అదో పెద్ద గౌరవప్రదమైన ఉద్యోగం. ఈ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఐఏఎస్